విలేజ్, పల్లెటూరు. ఒక పల్లెటూరు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? పచ్చని పంట పొలాలు, చెట్లు, కొండలు, కాలువలు, ఆలయాలు ఇలా ఎన్నో. అందులో ఏవి ఉన్నా లేకపోయినా సరే ఒక విలేజ్‌కి టెంపుల్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. అందులో మన విలేజ్‌లో ఉండే టెంపుల్ ఫేమస్ అయితే ఆ ఆనందమే వేరబ్బా! సో, ఇలానే మా విలేజ్‌లో కూడా ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. అదే ఈ శివ సన్నిధి. ఇండియాస్ 12 ఫేమస్ జ్యోతిర్లింగాస్‌ని అదే రీతిలో ఉన్న లింగాలను ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అలాంటి ఈ టెంపుల్‌కి ఎంత ఆదరణ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. సో, ఈ శివరాత్రికి మా విలేజ్‌లో ఎలా జరుపుకున్నాం అనేదే ఈ వీడియోలో ఉండబోతుంది. సో, లాస్ట్ వరకు చూసి ఆనందించండి. మీకు తెలుసు కదా మనం ఈ మధ్యనే ఛానల్ స్టార్ట్ చేశామని. సో, ప్లీజ్ సపోర్ట్ us guys. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గాయ్స్, ఈ టెంపుల్ మొత్తాన్ని ఒక రౌండ్ లుక్ వేద్దాం. టెంపుల్కి మార్నింగ్ 5 o'clock నుంచి జనాలు రావడం స్టార్ట్ అయ్యింది. నేను వచ్చేటప్పటికే చాలా లైన్ పెరిగిపోయింది. టెంపుల్కి వచ్చే భక్తులందరి కోసం ప్రసాదాన్ని రెడీ చేశాము. అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న ఆయన మా తాతగారు. ఈయన ఒక గొప్ప సంగీత విద్వాంసులు. ఈయన లేనిదే ఎక్కడ మా ఊర్లో భజనలు జరగవు, ఏవి కూడా జరగవు. ఈయన నాకు వీడియో చాలా బాగా తీసి మంచిగా పెట్టరా అని చెప్తున్నారనమాట. ఓకే, నేను ఓకే చేస్తానులే తాత అని చెప్తున్నాను. పోతే చీకటి పడ్డాక శివలింగాలకి రుద్రాభిషేకాలు అలాగే కొన్ని పూజలు అనేవి జరిపారు. అలాగే హోమం కూడా చేశారనమాట. సో
ఇదండి ఈసారి ఈ శివరాత్రికి మా ఊర్లో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.